ఇలా సుడికి తిరిగి కలిసి ఉన్నట్లయితే ఆ తల్లి అత్తవారింటి పోగానే తన భర్తను పోగొట్టుకున్నదే తల్లి. అది అమ్మ ఈ కలిభాగంలో రెండు కలిసి ఆ మధ్యలో సన్నని సుడి ఉంటుందంట. అలాంటి స్త్రీకి ఎప్పుడైనా పెళ్ళైపోయిన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలకైనా ఆమె భర్త అవును తల్లి ఎంత అవుతాను తల్లి అవును తల్లి ఆ అడుగు పెట్టగానే పోతుంది తల్లి. నాకేమైనా గుర్తింది 9 మంది పోతుండవు తల్లి 10 వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావు తల్లి. సుడి ఉంది తల్లి నీ పోతా ఉంది తల్లి. మా వాడు ఉన్నాడు అయితే ఓ తల్లి మరి కంఠానా ఈ కంఠా గాని 3 తిరురేఖలు ఉన్నాయా తల్లి. ఆ 3 తిరురేఖలు గాని ఉన్నట్లయితే ఆ మహాతల్లి కాలు మీద కాలేసుకొని కూర్చున్నా గాని ఆమె వెనువెంటే వస్తున్న తల్లి ఏంది విద్యా సంపదతో కూడినటువంటి ఉద్యోగం వస్తున్నదే తల్లి. అవును తల్లి. సరే గాని ఈ కంఠం కింద 3 గీతలు తల్లి నీకు 3 అడ్డంగా లేవు తల్లి. నేను 4లా తెలుసుకున్నది తల్లి. అమ్మో అట్లయితే తల్లి నువ్వు నేల చేసే తల్లి చూద్దామా నేలకి నీ కొద్దిగా బయటకు నాలుగా దగ్గరకు రా. ఏం తల్లి అంతా మచ్చలు 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 మచ్చలుగా ఉందే తల్లి నీ నేలక. నా నాలుగు మచ్చలు ఉంటే నీకే తల్లి మచ్చలు నేలకలు ఉంటే సాడీ చెప్పేదాన్ని ఒక పంపలు తీస్తావు తల్లి. నువ్వు పంపలు అవును తల్లి చెప్తాను బాగా. అబ్బా తల్లి మొత్త కోసం సాడీ చెప్తావే నువ్వు ఆడమాట ఏడమాట నేను అలా చెప్పేదాన్ని కాదు. ఓ తల్లి గమ్మకుండా తల్లి నువ్వు చెప్పము. ఓ తల్లి అంతే కదా తల్లి కాటి పండ్లు ఘాటి మన పశు సంపద దగ్గర మనం మేత వేస్తున్నాం కదా తల్లి. ఆ ఘాటి ఎలా ఉంటున్నది పన్ను మీద పన్ను అలాగే ఉంటుంది తల్లి ఒక్కొక్క తల్లికి. అలా గాని పళ్ళు పుట్టినట్లయితే ఆ తల్లికి పశు సంపదకు లోటు లేకుండా ఉంటున్నదే తల్లి. ఎత్తుపల్లది అంటున్నా. ఓ తల్లి నీకు లేవులే నా తల్లి. కాదులే అక్కడి తోళ్ళు ఉంటే వాళ్ళ పశు సంపద బాగా కలుగుతున్న తల్లి. బాగా చెబుతుంది ఏమే ఓ తల్లి చక్కగా చెప్తున్నది. ఓ తల్లి అంతే ఓ తల్లి నాకు తల్లి మహాతల్లి కొల్లాపురి ఎల్లమ్మ తల్లి వాకిస్తుంది తల్లి. మీ కొల్లాపురి ఎల్లమ్మ తల్లి వాకిస్తుందా? అంతే కాదు తల్లి. అసలు చెప్పు తల్లి కప్ప కడుపు కలిగినటువంటి ఆ మహాతల్లికి సంతానానికి ఎటువంటి లోటు ఉండదే తల్లి. అవును తల్లి అవును కడు భాగ్యశాలి ఏటా బాధ్యతగా ఉంటున్నదే తల్లి. డొక్కలో పెట్ట సంఖలో పెట్ట తల్లి. అవును తల్లి అంతేగా తల్లి మోకాళ్ళు తాకుచుండినా మెడయు ప్రభ కలిగి తాకుతున్నట్లయితే మోకాళ్ళు తాకుతుండినా ప్రార్థన వెనక మేడ బ్రత కలిగినటువంటి తల్లి ఒంటి మేడ అంటుంది. అటువంటి తల్లికి నమ్మకూడదే తల్లి. ఆ ఇంట్లో కూర్చొని సాడీలు చెప్తూ ఉంటుంది. ప్రార్థన ఈ పొడుగు మెడ కలిగి మోకాళ్ళు ఇలా 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 నడుస్తూ ఉంటుంది తల్లి. అలాంటి తల్లికి నమ్మకూడదే తల్లి. తల్లి సుడులు చెప్పాము సిద్ధులు చెప్పాము అష్టసాముద్రికి చెప్పాము. అసలు మాట రాలేదు అమ్మగారికి. ఏంటే తల్లి ఏంటమ్మా మనసులో మాట. నీ మనసులో మాట మనసులో మా సందేహం
ఆటలాడి పాటలాడి అలసి సొలసి నిద్ర చూసిన సమయంలో తల్లి ఆ మహాతల్లికి ఒక చెడ్డ స్వప్నంగానే ఉన్నదే తల్లి. ఓ కళ వచ్చింది సాంగత్యం. అవును తల్లి. అమ్మో కళ వచ్చింది. అవును తల్లి. ఆ కళలో కలవరించి ఉన్నది. ఆ కళలో తల్లి దిగ్గున లేచి కలవరింపుతో లేచి ఉన్నదే తల్లి. ఓ అమ్మ లేచింది. అవును తల్లి. ఇంకా పేట మార్గమో పోయి నరసింహదేవుడు నీ ప్రాణేశ్వరుడైనటువంటి నరసింహస్వామి నీ వద్దకు వచ్చి లక్ష్మి ఈనాడు నాకు వేటా మార్గం పంపించని చెప్పి నీ చేత దీవించి సెలవు తీసుకొని వేటా మార్గం వెళ్ళినట్టు కల వచ్చిన్నదే తల్లి. ఆ కలలో తల్లి అక్కడ వేటా మార్గం అలసి సొలసి ఆటలాడి తరువాత ఒక చెంచుకాని వివాహం ఆడి నీకు సవతిగా తెచ్చినట్టు కల వచ్చినట్టు తల్లి. అవును తల్లి. తల్లి చెంచు నీకు సవతి వస్తున్నదా తల్లి? సవతి తల్లి మార్గం ఎందుకు లేదు తల్లి? ఏదో ఉపాయం ఉంది తల్లి. ఉపాయం ఓ తల్లి మీ దాసేది ఉపాయం ఉంది. ఉపాయం చెప్తా. ఏం ఉపాయం ఉన్నది? ఆ మహాతల్లి తన ప్రాణేశ్వరుడు వేట మార్గం పోకుండా ఉపాయం ఉంది తల్లి. ఓ తమ భర్త గారు వేట మార్గం పోకుండా ఏ స్మౌత్ రావట్లేదు. హలో 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 ఓ తల్లి ఓ లక్ష్మీదేవి గారు ఏమి లేదు తల్లి. మరి మీ ప్రాణేశ్వరుడికి ఆలించి పాలించి బుద్ధగించి వేటా మార్గం పోవాలని చెప్పి నచ్చ చెప్పుకుంటే అదే మార్గం తల్లి. అవును తల్లి. అవును తల్లికి ఏ మార్గం లేదు తల్లి. నీ భర్త గారంట నీ భర్త గారు లక్ష్మీ నరసింహస్వామి. అవును తల్లి. చెప్తాడని అమ్మగారు చెబుతున్నారు. సవతి తీసుకొస్తున్నాడు తల్లి. సవతి ముచ్చట్లు తెస్తున్నాడే తల్లి. ఓ తల్లి బంగారు చేత ముత్యాలు రత్నాలు పట్టు చీరలు తీసుకురావేనా తల్లి? సరే నేను వెళ్తున్నాను ఇక. సరే కానీ మీ ఆయన మీ సింగంలో వచ్చినట్టుంది ఎత్తులాడుకుంటా. ఓ తల్లి నేను వచ్చి ఇప్పుడు 4 రోజులైంది తల్లి. నా ముసలోడు ఎప్పుడు చేస్తా ఉంటాడో ఏమో మరి తల్లి. తొందరగా కావాలి. బలి అనుమానం. మీ వాళ్ళు మీ సింగడికి మా ఇంటి ఆయన తల్లి అనుమానం. అనుమానం ముందు పుట్టింది తర్వాత ఆయన పుట్టింది తల్లి. ఓహో అనుమానం పుట్టి ఆ తర్వాత మీ ఆయన తల్లి ఎక్కడికి పోయినాడు తల్లి. ఓహో సరే నువ్వు ఈ ప్రాంతం పోయి సోది వెనుక కదా చెప్పుకో.
మీ ఆయన అనబట్టి నేను చెబుతాను. సరే అట్లా చెప్తాలే. మా ఆయన ఏమన్నా చూసినవా తల్లి నువ్వు? మా ఆయన ఏమన్నా మీ ఆయన చూసేది అన్నమ్మా? అదేలే తల్లి, మా ఆయన చూసినవా అంటున్నాడు. మీ ఆయన మా ఆయన చూసిన వచ్చాను తల్లి. మా ఆయన 3 గుర్తులు కూడా మళ్ళీ చెప్తా వచ్చి. ఓ సింగడు, ఓ సింగడు, ఓ సింగడు, ఓ రానా 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 నీకు గబ్బో గబ్బో గబ్బో, ఓ సింగడు, గోనా గోనా, ఓ సింగడు, ఓ కావు మొట్లు కావు మొట్లు కావు మొట్లు, గోడలు ఎంత కావు మొట్లు ఎంతరా? ఓ 10 సౌరు 50 సౌరు గోడు మొట్లు 10 సౌరు 10 సౌరు 10 సౌరు, ఓ బట్టల సబ్బులు కూడా. ఓ సింగడు, ఓ సింగడు, ఓ 10 కిలో వాడు 10 కిలో సొమ్ము 100 కిలో. ఓ సింగడు, ఎట్టబోను నీ ఎవ్వ తల్లి తెగేస్తా కనబడితే తల్లి తెగేస్తా కనబడితే కళ్ళ బంధువులు వచ్చి వస్తాను ఎవ్వ 6 నెలలు నువ్వు పోయి ఇల్లు పెట్టి పోయి ఎటుపోయాడు ఎవరినా ఓ సింగడా ఓ సింగ ఉంది అన్నావు ఎక్కడుండో సరే కానీ ఇక్కడ తిరుగుతున్నావు మా ఊరు వచ్చి మీది మీది ఏ ఊరు? ఓ ఎనపడదు శివుడు ఎనపడదు శివుడు ఎనపడదా? ఓ ఎనపడదు శివుడు శివుడు వచ్చింది. మీది ఏ ఊరు? ఇప్పుడే చిన్న బాగా తిన్నా పో బాగా తిన్నా.